ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక గృహిణి సూసైడ్ చేసుకుంది. యాదాద్రి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన మలిపెద్ది రవళికి యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన బోరెడ్డి రాజశేఖర్ రెడ్డితో 2019లో వివాహం జరిగింది. వివాహం అయ్యాక కొన్ని రోజులకు బతుకు తెరువు కోసం హైదరాబాద్ పటాన్ చెరువుకు వచ్చి వారు జీవనం కొనసాగించారు. పెళ్లైన 3 నెలల నుంచే భర్త, అత్త, మామ, ఆడపడుచు వేధింపులు రవళికి ఎక్కువైపోయాయి. గతంలో కూడా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో పంచాయతీ కూడా జరిగింది. అయినా కూడా వాళ్ళు మారలేదు. భర్త సంవత్సరం నుండి భార్యను వదిలేసి స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. దాంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురి భర్త, అత్త, మామ, ఆడపడుచు వరకట్న వేధింపులు భరించలేకనే తన కూతురు రవళి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఉప్పర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నా జీవితం స్పైరల్ అవుతుంది అని చెప్పి ఆ పిల్ల భర్తను ఎంతసేపు నా భర్తను నా కాపురాన్ని కాపాడుకోవాలి, కానీ నేను ఒక చెడు పేరు తెచ్చుకొని కావద్దు అనుకొని ఆ వచ్చిన దాన్ని కూడా వెనక తీసుకొని సరే ఇదైనా మంచిది అని చెప్పి ఇంకొక దగ్గర నేను ఉంటాను, ఒక దగ్గర రూమ్ షిఫ్ట్ చేసుకొని మరి రా నువ్వు వీడు కాపురం చేసుకుందా అంటే రాకుండా ఉంటే కూడా సరే నా పిల్లలు నేను చదువుకోవాలని చెప్పి స్కూల్లో పోయి ఒక టీచర్ చేసుకుంటూ ఆ పిల్లలు స్కూల్ చదివించుకుంటూ ఒక 20,000 జీతం చిల్క నగర్ ఆదర్శ నగర్లో ఉంటారు. ఆదర్శ నగర్లో సెంట్ మార్క్ స్కూల్లో టీచర్ చెప్తుంది. ఆ పిల్లకి కూడా ఫీజు ఒక 20,000 ఫీజు కూడా మొత్తం క్లియర్ చేసింది. అయితే ఇప్పుడున్న మన గవర్నమెంట్ ప్రకారము ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు కావాలంటే మరి ఆధార్ కార్డు లేవు ఏంటమ్మా అని అడుగుతుంటే ఆమె టీచర్లకు ఒక్కొక్క బాధ చెప్పుకుంటూ లాస్ట్లో వస్తే వద్దు నీ పిల్లలు వద్దు అని చెప్పి ఆ పిల్లలు బయట పంపించే మనస్తాపానికి చెంది ఆ పిల్లలు తీసుకుపోయి వాళ్ళ అమ్మ ఇక్కడ భర్త దగ్గర తోలు రావడం జరిగినాక కూడా 2 నెలల నుంచి కూడా ఇంకా ఏంటి మన భర్త ఆధార్ కార్డులు వస్తే పిల్లలు పంపి నువ్వు రా అంటే కూడా నేను రాను, నీ పిల్లలను తోలుకపో కాకపోతే నేను మాత్రం రాను అని మాట కూర్చొని సరే నువ్వు రాకుండా నేనే వచ్చి మీ అమ్మ దగ్గర ఉంటా అంటే కూడా నువ్వు వస్తే మా అమ్మ ఉండదు, ఇంట్లో వెళ్ళిపోతాను, మా అమ్మ వెళ్ళిపోతుంది, మా అమ్మ నువ్వు వస్తే నా అమ్మ ఉండదు అంటే అప్పుడు ఇక ఇంకా ఎక్కువ మనస్తాపం చెంది అంటే మీ అమ్మ ఉన్న దానికి నేను ఎక్కడే ఉండాలి, ఏం చేయాలి, అసలు నా పరిస్థితి ఏంది, దీనికి ఏమి ఒక పరిష్కారం కాదని చెప్పి ఒక పరిష్కారం అనుకొని నిన్న మన రాత్రి ఇక్కడ ఫంక్షన్ అయితే వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త, వాళ్ళ అత్త అందరూ వచ్చి చూసి ఆ భర్త అంటే ఆయన ఇక్కడ అమ్మాయి దగ్గరికి వచ్చి ఒక రకం ఆ పిల్లని తీసుకుపోయి ఎక్కడెక్కడ తిరిచి రాత్రి తీసుకొచ్చి వదిలిపెట్టి రాత్రి ఫోన్లలో తిప్పుకొని చేసి ఆ మందు తాగుతున్నప్పుడు నేను మందు తాగుతున్నా అని చెప్పి భర్తకో లేకపోతే వాళ్ళ ఆడబిడ్డ భర్త ఒక వీడియో కాల్ చేసి చూపిస్తుంటే కూడా వాళ్ళు కనీసం పక్కన ఉన్నారు, మరి వాళ్ళ మామ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పకుండానే చనిపోయేంత వరకు